అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే అమ్మమ్మల కాలం నాటి చింతపండు రోటి పచ్చడి ఎలా చేసుకుందామో చూసుకుందామండి. ముందుగా అయితే ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకుని తీసుకోవాలండి. మీకు స్పైసీకి తగ్గట్లుగా తీసుకోండి. ఇక్కడ మేమైతే ఒక 20 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాము. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి. చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే రోటి దగ్గరికి తీసుకొచ్చాను. అత్తయ్య చేస్తుంది పచ్చడి. అత్తయ్య రోటి పచ్చడి బాగా చేస్తుంది. దీనికి కావాల్సినవి చింతపండు, జీలకర్ర, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి కూడా కావాలి. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిరపకాయల్ని అత్తయ్య రోట్లో వేస్తుంది. కొద్దిగా గల్లుప్పు కూడా వేసుకుని మనమైతే మెత్తగా అయితే దంచుకోవాలండి. మనకి ఎప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తున్నప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పచ్చడి తీసుకుని అయితే కమ్మగా భోజనం అయితే చేయొచ్చు. చూడండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలండి. చింతపండును కూడా ఒకసారి విడలు తీసుకుని వేసుకుని మెత్తగా నలిగేలాగా దంచుకోవాలి. చూసారు కదా చింతపండు అయితే ఎండుమిరపకాయల్లో మెత్తగా దంచుకోవాలండి. అత్తయ్య అయితే పచ్చడి చేస్తుంది. సో ఈలోపు అయితే నేను ఈ ఫ్రూట్ తింటున్నాను. ఈ ఫ్రూట్ పేరేంటో మీకు తెలిస్తే కమెంట్ అయితే చేసేయండి. సో చూడండి చింతపండు అయితే నలిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకోవాలండి. దాన్ని సన్నగా కట్ చేసుకొని కొద్ది కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడికి ఈ ఉల్లిపాయ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ. చూడండి ఒకసారి మొత్తం దంచుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇది నిజంగా మన అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అండి. అత్తయ్య కూడా పచ్చడి చేస్తూ చెప్తుంది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు దుర్గా ఇలా రోట్లో పచ్చళ్ళు? మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే వారానికి 2-3 సార్లు ఇలా పచ్చడి చేసేవాళ్ళు. రోటి పచ్చడి ఎంత కమ్మగా ఉండేదోనని చెప్తుంది అత్తయ్య. అవును కదా. ఇప్పుడు మనమైతే రోట్లో ఎక్కడ చేస్తున్నాం చెప్పండి. మా అత్తయ్య మాత్రం రోట్లోనే పచ్చడి అయితే చేయాలి అని చెప్పిద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి మాత్రం. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకుని తింటుంటే పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి.